పురుషో యాతి గౌరవం చూడండి వేదాలు ఎంత బాగా చెప్పారు. వస్త్రేణ వపుషా వాచ విద్యా వినయేన చ వాకారైః పంచయుక్తైస్తు పురుషో యాతి గౌరవం. వస్త్రేణ శుభ్రమైన వస్త్రాలు ధరిస్తారు. శుభ్రమైన వస్త్రాలు అంటే కాస్త పనిచేస్తే మనం కాదు, కట్టులు కైతో మనం కాదు, శుభ్రమైన వస్త్రాలు ధరించుకుంటూ బయటకు వెళ్తే సమాజం గౌరవిస్తుంది. వపుష అంటే ఏంటి? శారీరక ఆరోగ్యం బాగుండాలి. శారీరక ఆరోగ్యం బాగుంటేనే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుని సమాజం శారీరక ఆరోగ్యం బాగుంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వాచ వాక్కు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి పురుషుడు అంటే అనుద్వేగకరం వాక్యం విజయహితం చేయత్ స్వాధ్య అభ్యసనం చేయవ వాన్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం విజయహితం చేయత్ స్వాధ్య అభ్యసనం చేయవ వాన్మయం తప ఉచ్యతే. పురుషుడు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలంటే విధోపదేశంగా మాట్లాడాలి. ప్రియ సంభాషణలే చేయాలి. ఎప్పుడు కూడా నిందించకూడదు, మందలించకూడదు, దూషించకూడదు. అటువంటి పురుషుడిని సమాజం అనుద్వేగకరం వాక్యం ప్రియహితం స్వాధ్య అభ్యసం చేయవ వాక్యం తప్పుచ్చతే. విద్య తన కుటుంబానికి అవసరమైన పోషణ చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్న పురుషుడిని సమాజం కుటుంబం గౌరవిస్తారు. ఇక ఐదవది ఏంటి అంటే ఈ నాలుగు లేకపోయినాక ఐదవది ఉండాలి. అదేంటి? వినయేనచ. ఈ నాలుగు ఉండి కూడా ఐదవది లేకపోతే మొత్తం పట్టుకొట్టుకుపోతాయి. వినయేనచ వస్త్రేణ వపుష వాచ విద్యగా వినయేన చవకారే ఈ పంచ యుక్తైస్తు పురుషో యాతి గౌరవం. ఇక్కడ ఏమన్నారంటేనండి, వేదాలు చెప్పారు. స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి ఎలా మాట్లాడాలో చెప్పారు. మహాకవి కాళిదాసు రఘువంశంలో మాట్లాడారు. సంబంధమా భాషణ పూర్వమా, సంబంధమా భాషణ పూర్వమా, సమాజంలో ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎలా బలపడతాయి అని అంటే ఆ మాటలు ఎలా ఉండాలంటే ముందు సంభాషణ చేసే విధంగా ఉండాలి, నొప్పించే విధంగా ఉండకూడదు అని చెప్పి ఆనాటి మహాకవి కాళిదాసు రఘువంశంలో చెప్పాడు. సంబంధమా భాషణ పూర్వమా. ఇక్కడ వేదంలో చెప్పాడు ఏంటి అంటే దియా పరమేశ్వరి వాగ్దేవి బ్రహ్మ సంస్థ దైవ సత్యే భోగం దైవ శాంతి రత్న. దియా పరమేశ్వరి వాగ్దేవి బ్రహ్మ సంస్థ దైవ సత్యే భోగం దైవ శాంతి రత్న. పిండిని జల్లెడ పట్టి శుద్ధి చేసినప్పుడు అది ఎలా ఉంటుందో, ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత శుభ్రంగా ఉంటుందో, మనిషి కూడా ఒక స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి మాట్లాడేటప్పుడు అదే విధంగా మనసులో జల్లెడ కట్టి ఆ వార్తలు శుభ్రంగా మాట్లాడాలి. ఏవ్యా పరమేశ్వరి వాగ్దేవి బ్రహ్మ సంస్థ దైవ సత్య గౌరవ దైవ శాంతి. దీనికి సంబంధించి ఎలా ఉండాలి, ఆ సంకల్పం ఎలా ఉండాలి. ఇప్పుడు గణేశ్వర సంకల్పం ఏంటంటే పెరపల్లి చెప్తారు. ఆ సంకల్పం ఎంత బలంగా ఉండాలో చెప్తారు. యోజనానా సహస్రాన్ని యాతకెచ్చి పిపీలగా అరక్షణమైన సేవ పదమేకం నగచ్చింది. యోజనానా సహస్రాన్ని యాతకెచ్చి పిపీలగా అరక్షణమైన సేవ పదమేకం నగచ్చింది. ఇక్కడ సంస్కృతంలో పిపీలకం అంటే చీమ, యోజనానా యోజనాలు. కానీ ఇప్పుడు మనం తెలుగులో మైసూరు సహస్రాన్ని, సహస్రం అంటే 1000 కిలోమీటర్ల దూరాలైనా సరే చీమలాంటి అత్యంతమైన తెలుసుకుంటే సాగిపోతుంది. అత్యచ్చమైన దయ్యం, అతి శక్తివంతుడైన గరుత్మంతుడు సంకల్పం లేకపోతే కూర్చున్న చోట నుంచి కదలలేడు. అత్యచ్చమైన దయ్యం పదపదమైన తగ్గుతుంది. చూడండి సంస్కృతులు ఎంత బాగా చెప్పారో. కనుక ఇక్కడ సంకల్పం అనేది ఎంత బలంగా ఉండాలో మనకి ఇక్కడ చెప్పారు. ఇప్పుడు గణేష్ చెప్పారు. ఈ పుస్తకం విశ్వకర్మ